ఓ మంత్రి సారు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఇడిచేది. మీ ఓళ్ళు ఖమ్మంలో ఎట్లా ఈ రంగం వేస్తున్నారో చూస్తున్నావా? ఏసీపీ కూడా లైవ్లోనే దొరికిపోయింది పాపం. మంత్రి సపోర్ట్ ఉండి లోకల్లో రౌడీజం చేసేటోళ్లకు ఏసీపీ సపోర్టు ఎట్లున్నదో చూస్తారా ఎట్లా? వారిని మరి ఇంత దారుణమా? అగో గా పెద్ద మనిషి చూడుర్రి, సర్కారు కొలువేదో ఎలగబెడుతున్నాడట. ఆయన దుకుణానికి పోటీగా గదే దుకుణం పెట్టిండంట. గంతే, నేను ఖమ్మంలోనే పుట్టి పెరిగిన, ఇన్నేళ్లు సర్కారు కొలువు చేసి ఎంతమందితోని సావాసాలున్నాయి నాకు. గసొంటిది నాకే పోటీగా దుకుణం పెడతాడా? మంత్రి సార్ నేనెంత చెబితే అంత. నేను ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు, కూసమంటే కూసుంటాడు అన్న తీర్ల ఎగురుతున్నాడు కదా. ఓ సర్కార్ కొలువు ఎలగబెట్టే పెద్ద మనిషే గది నోరా ఇంకేమన్నానా? అమ్మ నా బూతులు తిట్టబడితివి కదయ్యా. సీసీ కెమెరా ఉందని తెలిసి కూడా రెచ్చిపోతున్నాడంటే గా సీసీ కెమెరా గాని లేకపోతే మీద పడి కొట్టేటోడు కావచ్చు. అయినా మంత్రి తుమ్మల సపోర్టు ఉన్నదట. ఇక ఆగుతాడా? అగో ఏసీపీకి ఫోన్ చేసిండు చూడుర్రి, ఎమ్మటే ఎస్ఐను పంపమంటున్నాడు. అబ్బో గీ మనిషి తరీఖా గట్టిగానే ఉన్నది. ఎమ్మటే పోలీస్ పెద్ద మనిషి లైన్లోకి వచ్చి ఎస్ఐను పంపుతా అన్నాడంటే హుత్తి ముచ్చట్నా? మరి గా ఏసీపీ పేరేందో గది కూడా చెబితే జనాలకు ఇంకింత క్లారిటీగా తెలిసేది. గాయన సర్కార్ కొలువు చేస్తున్నాడా, గీ మనిషి తొత్తుగా పనిచేస్తున్నాడో కూడా ఎరకేటిదే కదా. ఈ గినుర్రి ఫోన్ల బూతులు ఎట్లా మాట్లాడుతున్నాడో, వాడెంత వాని లెక్కెంత అని 20 మందిని పంపి లొల్లి చేపిస్తాడట. నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకుందని కాముకున్నా. ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చేలా ఇప్పుడే పంపే నా కూడా సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు. వాయమ్మనే మంత్రి తుమ్మల సారో నీ మనిషేనట. ఓ ఏసీపీ సారో చూస్తున్నారా, గీ సొంటోళ్ళని సపోర్ట్ చేస్తే ఇజ్జత్ ఎట్లా తీస్తారో? పెద్ద పెద్ద పదవులున్నారు మీరు. గీ రౌడీ మూకల్ని ఎంకరేజ్ చేస్తే మిమ్ముల కూడా బురదలకు గుంజుతారు. చూసుకోర్రి జరా. ఫైనల్ గా ఏమైందో చెప్పనా? ఈ సారును సస్పెండ్ చేసిరట. సైడ్ బిజినెస్ కోసం చూసుకుంటే ఉన్న ఉద్యోగం ఊసిపోయిందట.